చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరా, ఆ పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయరా. ఏంటి చిన్న పాప పెద్ద పాప అని పాట పాడుతున్నావు? ఏం లేదమ్మా, జస్ట్ వాయిస్ టెస్టింగ్. సరే రమ్య ఎక్కడా? ఇంకా లేవలేదా? లేచిపోవడానికి ఇంకా టైం ఉంది కదా. ఏంటి ఒంట్లో బాగలేదని పడుకుందమ్మా. ఏమైంది? బాడీ వేడితో వేడి చేసి ఉంటుంది. ఇవిగా మీ బాక్సులు, నీకు చికెను, రమ్యకి మటను. రోజు ఎన్వి ఎందుకు? ఎవరు తింటారు? నేను తింటా, మీరు తినరని నాకు తెలుసుగా. రమ్య రమ్య ఏమైంది? ఒళ్ళు వేడిగా లేదే. ఇది జ్వరం వేడి కాదమ్మా, ఒంట్లో వేడి, పైకి కనిపించదు. బాగా హెడేక్ గా ఉంది, వామిటింగ్ వచ్చేలా ఉందక్క. వామిటింగా? నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడమ్మా, పెద్ద అబార్షన్ స్పెషలిస్ట్. చవురుకో, వామిటింగ్ ఎందుకు వస్తున్నట్టు? తిన్నదారక్క. సరే ఈ పూటకి రెస్ట్ తీసుకో. మీరా అమ్మా దీనికి జ్యూస్ తీసివ్వు. అలాగేనమ్మా, నాకు తాగాలనిపిస్తుంది. అయ్యో. Today we are going to start another interesting chapter. Guess. Isha. అవును, ఈరోజు శ్రీను రాలేదా? రాలేదు మేడం. Why? హెడేక్ ఉందట మేడం. హెడేకా? అవును మేడం, వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉందట. ఏం పాపం? తిన్నదారక్క? దివ్య ఎక్కడికి వెళ్తున్నావు? డౌట్ మేడం. నీ డౌట్ ఏంటో నాకు చెప్పమ్మా, నేను క్లియర్ చేస్తాను. మీరు క్లియర్ చేసే డౌట్ కాదు మేడం, నేనే క్లియర్ చేసుకోవాలి. జరుగుతుంది బాగోతాం? 2 ఏళ్ల నుండి. నీకెలా తెలుసు? అబ్బే, దాదాపు 2 ఏళ్ల నుండి చిన్నమ్మాయి గారిలో మార్పు కనిపించిందమ్మా, మీరే గమనించలేదు. గమనించలేదు కాబట్టి నా కళ్ళ గంతలు కట్టాడించారు. నిన్ను ఆడించాల్సిన అవసరం నాకేంటి? నేను సీనుని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. అయ్యో 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 అయ్యో, కలియుగంలో సంవత్సరం బిట్ట సినిమా పాటలు పాడతాడని వీరబ్రహ్మం గారు చెప్తే ఏమో అనుకున్నాను. ఇప్పుడు ప్రేమలో పడేసరికి పెద్దమ్మాయి గారికి ఎదురు చెప్పే ధైర్యం వచ్చిందన్నమాట. నిజం చెప్పడానికి ధైర్యం ఎందుకు? అబద్ధం చెప్తే తిడుతుంది, నిజం చెప్తే ఎదురు తిరిగానంటుంది. ఇక నా బాధతో ఎవరితో చెప్పుకోవాలి? నా బాధ నువ్వు అర్థం చేసుకున్నావా? నీకు తోడుండాలనే నువ్వు చదివే కాలేజీలో పీజీ చేస్తున్నాను. ఎవరు చేయమన్నారు ఈ త్యాగాలన్నీ? అంటే నువ్వు అతన్ని మర్చిపోవన్నమాట. ఎందుకు మర్చిపోవాలి? నీ మాట విని నా జీవితం నాశనం చేసుకోమంటావా? నా ప్రేమను బలపరిచే శక్తి నీకు లేదు, ఆ ప్రేమను వదులుకునే శక్తి నాకు లేదు. ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చుకున్నావే? ఏమీ తెలియని పసిపిల్లవని ఇన్నాళ్ళు నిన్ను కంట్రోల్లో పెట్టాను. కంట్రోల్ తప్పిపోయావు. ఈ రోజు నుండి నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు అనే అడగను. ఒకే ఇంట్లో ఉంటావే గాని మనం ఒకటిగా ఉంటాం. మిగతా విషయాలు డాడీతో మాట్లాడతాను. చూడమ్మా, మీ అక్క జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ తెలిసి కూడా నువ్వు ఇలా చేయడం ఏం బాగలేదు. వెళ్ళి సారీ చెప్పి భోజనానికి తీసుకురా. అలాగే. అయ్యయ్యా, ఇదేంటిది? నేనేదో మాట వరస కంటే ఇది నిజంగానే వెళ్ళిందే. అయ్యయ్యా, అక్క చెల్లెలు ఇద్దరు భోజనానికి వస్తే నా పాయా మొత్తం పాయా. నన్ను క్షమించక్క, అనవసరంగా నీ మనసు కష్టపెట్టాను. సారీ చెప్పానుగా, రాక భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. పాపం, ఈ బాధలో ఆకలేముంటుంది? ఈ ఇద్దరికి చెరో గ్లాస్ మజ్జిగ తేనా? నువ్వుండు. చూడక్క, నా మీద కోపంతో నువ్వేం తినకపోతే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? నీ మాట విని భోజనానికి రాకపోతేనే అంత బాధపడుతున్నావే. నీ మంచి కోసం ఓ మాట చెప్పినప్పుడు నువ్వు వినకపోతే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించావా? సరే అక్క, ఇక నుండి నీ ఇష్ట ప్రకారమే నడుస్తాను. నువ్వు చెప్పిన మాటే వింటాను. నిజంగానా? నిజమక్క. అయ్య దేవుడా, ఈ సంతోష సమయంలో ఆకలేమవుతుంది. నేను వెళ్ళి మజ్జిగ తెస్తాను. వద్దు, భోజనానికి వస్తా వడ్డించు. అయ్యా, అంటే నీ అక్క కోసం అక్క మాట విని మన లవ్ త్యాగం చేస్తావా? అవును. నీ అక్క పర్మిషన్ అడిగి నన్ను లవ్ చేసావా? సారీ, ఇక నుంచి ఏదైనా అక్కని అడిగే చేస్తాను. అయితే ఇన్నాళ్ళు మనం కన్న కళ్ళలన్నీ మర్చిపో. నిన్ను మర్చిపోవటం నా వల్ల కాదు. తప్పచ్చేను, మా అక్క నిన్ను మర్చిపోమంది. మా అక్క కోసం నిన్ను నా ప్రేమని త్యాగం చేశాను. తొక్కలోది నన్ను త్యాగం చేయడానికి మీరిద్దరెవరు? మా అక్క మనసు మారే వరకు మన లవ్ సక్సెస్ కాదు.
జనరల్ గా లవ్ అంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు, కానీ లవ్ చేయవలసిన ఏజ్ లో ఉండి లవ్ ని ఎంకరేజ్ చేయవలసిన మీ అక్క మన పాలిట విలన్. సీను, దయచేసి మా అక్కనేమనద్దు. ఇది తన తప్పు కాదు, తన లైఫ్ లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల అలా చేస్తోంది. ఏం జరిగింది? అది బయట చెప్పేది కాదు. పోనీ అలా రూమ్ లోకి వెళ్దాం. బయట అంటే ఈ బయట అని కాదు, ఇతరులకు చెప్పేది కాదు అని. నాకు కూడానా? అవును, ఆల్రెడీ మా అక్క డిప్రెషన్ లో ఉంది. ఈ విషయం బయటే తెలిసిందని తెలిస్తే సూసైడ్ చేసుకుంటుంది. అసలు ఏం జరిగిందో తెలిస్తే తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. చెప్తాను, అయితే అది ఎవరికి చెప్పరని ప్రామిస్ చేయి. నా మీద నమ్మకం లేదా? రమ్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మరీ అంత చెప్పకూడదైతే చెప్పొద్దు. సరే, నేను నమ్మి చెప్తాను. సరిగ్గా ఇప్పటికి 14 సంవత్సరాల 3 నెలల ముందు. 14 సంవత్సరాల 3 నెలల ముందా? మామూలుగా ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు కొన్నాళ్ళ క్రితం అంటారు, కానీ నువ్వేంటి 14 సంవత్సరాల 3 నెలల ముందని పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేసావు. ఆ బ్యాడ్ టైం అలాంటిది. ఆ ఇన్సిడెంట్ మా అందరి మనసులో అలా ఉండిపోయింది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 14 సంవత్సరాల 3 నెలల 10 రోజుల ముందు ఇంటర్నేషనల్ స్కూల్లో అక్క 3వ తరగతి చదువుతుండగా అక్క కోక్ తాగాలన్న ఆశతో పక్కనున్న షాప్కి వెళ్ళింది. ఓ కోక్ ఇవ్వండి. అక్క కోక్ తాగుతుండగా ఒకడు వచ్చాడు. ఎవడాడు? ఒక రౌడీ. రౌడీ అంటే మెడలో స్టీల్ చైను, చేతిలో సైకిల్ చైను? కాదు, వాడు చిన్నోడే. అక్క చేతిలోంచి కోక్ లాక్కొని పరిగెత్తాడు. ఆ తర్వాత ఏమైంది? అప్పుడు ఇంకొకడు వచ్చాడు. ఇంకో రౌడీనా? కాదు, రాజేష్. మీ అక్క కోకిచ్చాడా? లేదు. తనే తాగేశాడా? లేదు. మరేం చేశాడు? ఆ మర్నాడు మా అక్క పెప్సీ తాగాలని షాప్కి వెళ్ళింది. మీ అక్క స్కూల్కి వెళ్ళేది పెప్సీలు కోకులు తాగడానిక, చదువుకోవడానిక? చెప్పేది విను. ఆ రోజు కూడా అక్క పెప్సీ తాగే టైంకి మళ్ళీ ఆ రౌడీ వచ్చాడు. మరి రాజేష్ రాలేదా? అతను ఆల్రెడీ మా అక్కతోనే ఉన్నాడు. టైం ప్లీజ్. మొదటి రోజు రాజేష్ డాన్స్ చూసి మైమర్చిపోయిన మా అక్క రెండో రోజు రాజేష్ ఫైట్ చూసి అతని ఫ్యాన్ అయింది. ఆ రోజు మా అక్క టిఫిన్ బాక్స్ తీసుకెళ్లకుండా స్కూల్కి వెళ్ళింది. స్టోరీ కూల్ డ్రింక్స్ నుండి టిఫిన్ బాక్స్ దగ్గరకు వచ్చింది. మెయిన్ మ్యాటర్ ఎప్పుడు వస్తుందో. ఎగతాళిగా ఉందా? లేదు లేదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెప్పు చెప్పు. మా అక్కకి ఆ రోజు మా బావ భోజనం పెట్టాడు. ఆగాగు, కొత్తగా బావడు? ఇంకెవరు? రాజేష్. మరి రాజేష్ భోజనం ఎక్కడిది? ఇంటి నుండి తెచ్చాడా? లేదు. మరి భోంచేస్తున్న మా అక్క బావ ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మేం తాగం, తింటాం. ఆ రోజు అక్కకి ఎగ్జామ్. నైట్ అంతా నిద్రపోకుండా చదివిన మా అక్క అలసిపోయి పరీక్ష రాయలేకపోతుంది. అప్పుడు మా బావ అది తెచ్చాడు. ఏంటది? కాపీలా? కాదు, బూస్ట్. బూస్ట్ తాగిన తర్వాత రాజేష్ కి మా అక్క ఏం చెప్పిందో తెలుసా? బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పుంటుంది. అవునా? కాదు, రాజేష్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అర్థం కాలేదా? ఐ లవ్ యూ అని సింబాలిక్ గా చెప్పింది. అలా ప్రారంభమైన మా అక్క లవ్ స్టోరీ మీద ఎవరి కన్ను పడిందో 4 రోజుల్లోనే ఆ ప్రేమకి తెరపడింది. మా బావ మా అక్కకి ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు అతని నీడే కాదు, చాడు కూడా తెలియలేదు. 8 సంవత్సరాలప్పుడే ప్రేమించిన దాన్ని మోసం చేసి వెళ్ళిపోయినవాడు రేపు పెద్దయ్యాక మోసం చేయడని, ఏమార్చడని గ్యారంటీ ఏంటి? అందుకే అప్పటి నుంచి మా అక్కకి ప్రేమంటే ద్వేషం, ప్రేమికులంటే కోపం. ఇది విన్న నీకే గుండె పగిలిపోతే ఇక మా అక్కేవి పోవాలి. ఇదొక ఫ్లాష్ బ్యాక్, దీనికి ఒక బిల్డప్. ఈ తొక్కలో ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి మార్నింగ్ వాక్ లో కుక్కని తిప్పినట్టు 30 గంట సేపు కాలేజ్ అంతా తిప్పావు. ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకునే హృదయం అందరికీ ఉండదు. అందుకే నేను చెప్పనన్నాను, నువ్వే చెప్పమని ఫోర్స్ చేసావు.
ఫ్లాష్ బ్యాక్ అంటే ఏ నరసింహనాయుడు రేంజ్ లోనో సమరసింహారెడ్డి స్పీడ్ లోనో ఉంటుంది అనుకున్నాను, కానీ ఎంత నీచమైన ఫ్లాష్ బ్యాక్ నీ టైం పాస్ కోసం చెప్తా అనుకోలేదు. ఇదంతా చూస్తూ ఉంటే డైలీ టీవీలో వచ్చే యాడ్ లా ఉందే. మా అక్క లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కాపీ కొట్టే యాడ్స్ తీశారు. వాళ్ళేం బాగుపడతారు, నాకు ఇరిటేషన్ వచ్చి నీకు దూరంగా వెళ్ళిపోదాం అనిపించింది. అయితే ఆలస్యం ఎందుకు, వేరే అమ్మాయిని చూసుకో. రమ్య, నో వే, మన ప్రేమ సక్సెస్ కాదు. ఎందుకు కాదు? చూడు, మన ప్రేమ సక్సెస్ కావాలంటే ముందు మీ అక్క మనసు మార్చాలి. ఆమె మనసు మారాలంటే ఆమె లవ్ లో పడాలి. అది జరిగే పనేనా? నేను ఆమెను లవ్ లో పడేటట్టు చేస్తాను. ఎలా? ఓ అమ్మాయి పుడితే ఆమె కోసం అబ్బాయి పుట్టే ఉంటాడు. అలాగే మీ అక్క కోసం అబ్బాయి ఎక్కడో పుట్టే ఉంటాడు. వాడెక్కడున్నా సరే వాడిని చేసి పట్టుకుంటాను.